పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు బస్ చేసేందుకు సిద్ధమయ్యారు. మూసీ పరివాహక బస్తీల్లో ఒక రోజు నిద్రించాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్తో మూసీ బస్తీలకు కమల నేతలు వెళ్లారు. రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతలు బస్ చేయనున్నారు. అంబర్పేట్ తులసిరామ్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రైట్ శ్రీనివాస్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. హైడ్రా మూసీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా చేసినటువంటి హడావిడికి సంబంధించి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. శ్రీనివాస్, వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1400 స్లమ్స్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా హైడ్రాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి నిర్ణయం పట్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. తద్వారా చాలా మంది నిరాశలు అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తమకు సరిపోలేనటువంటి అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన బీజేపీ భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇవాళ రాత్రి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక రోజంతా కూడా వాళ్ళతో బస చేయగలుగుతారా అంటూ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా నేరుగా సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్, సో దానిపైన రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భావించింది. శ్రీనివాస్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, చెప్పండి, మీరు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. మెజారిటీ ప్రాంతం అంతా కూడా మీ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఈ మూసీ అంతా కూడా అనుకుని ఉంటుంది. సో దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది? మీరు ఇవాళ నేరుగా బస్సులోకి వచ్చారు, ఈ బస్సులో విజిట్ చేస్తున్నారు. మీ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి? మేజర్గా వాళ్ళ సమస్య ఒకటే, మా ఇండ్లు మాకే ఉండాలి వాళ్ళనేది, మా ఇండ్లు మాకే ఉండాలి అనేది అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి మేజర్ డిమాండ్ అది. ముఖ్యమంత్రి గారు పదే పదే హెచ్చరిస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు. బుల్డోజర్లు వచ్చినా, బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరు వస్తే వాళ్ళకి ఎదురంగా ఎక్కిస్తారు. వీళ్ళందరి మీద బుల్డోజర్ ఎక్కిస్తాడా? వీళ్ళందరూ బుల్డోజర్ ఎక్కిస్తాడా? ఈరోజు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి. కానీ బుల్డోజర్ ఎక్కిస్తా, ఎవడొస్తాడో చూస్తా, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు. ఈరోజు ఇక్కడ అనేక బస్తీలలో గుండెపోట్లతో చనిపోతున్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక్కొక్క ఇటుక పేర్చుకొని కట్టుకున్నటువంటి ఇండ్లు, తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్నటువంటి ఇండ్లు ఈరోజు కూలగొడతా. నాకు రాత్రి కలవడ్డది, ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని కలలో చెప్పారు. ఎవరో సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పింది. కాబట్టి నేను బ్యూటిఫికేషన్ చేస్తాను, కాబట్టి ఇళ్లను కూలగొడతా, వేలాది మందిని నిరాశ్రయాలు చేస్తా అంటే ఇది మంచిది కాదు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అక్కడ అడగండి వాళ్ళు ఏదో ఒప్పుతాం, ఒప్పుకుంటాం. ప్రజలు ఏదో ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. ఇలాగే అంటే ఈ బాధితుల పక్షాన ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మీ పోరాటం ఉంటుందా? ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ చేయాలి. కానీ ప్రజలు ఆ ఇండ్లు కూలగొట్టకుండా రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి బ్యూటిఫికేషన్ చేయండి. మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. ఆ యొక్క పనులు చేస్తున్నప్పుడు నేనే ముందడుగా వచ్చి శ్రమదానం తట్టాలేపే పని నేను తీసుకుంటాను. రైట్, కిషన్ రెడ్డి గారు, బాధితులతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీరు కూడా ఉండండి. బాధితులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా ఆంధ్రజ్యోతి చేస్తుంది. చెప్పండి, అసలు మీకున్న డిమాండ్? మాకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు వద్దు, ఏది వద్దు, మా ఇల్లు మాకే కావాలి అంతే. మా పైన దయొద్దు, మాకైనా దయ ఏంటంటే మా ఇల్లు మాకు చాలు. ఆయన మాకు ఇచ్చే దయ 6 హామీల్లో ఈ హామీ పెట్టేడుతున్నాయి. ఏమని అమ్మ మేము నేను సీఎం పదవి రాగానే ఫస్ట్ మూసి పరవారా ఎందుకు పెట్టలేదు ఆయన? ఫస్ట్ అది పెడితే మేము అప్పుడు ఓట్లు వేసేటోళ్ళమో ఏటోళ్ళమో. మాకు కూడా ఊర్లలో చుట్టాలు ఉన్నారు, మా అత్తలు మామలు అందరూ ఉన్నారు. చాలా ప్లేస్ ఉంది లోపల. అక్కడి నుంచి పెద్ద పైప్ లైన్ వేసేసుకొని వాళ్ళకి ఇప్పుడు ఉన్నారు కదా కంపెనీస్ కి వేరే పైప్ లైన్, డ్రైనేజ్ లైన్ కి వేరే పైప్ లైన్ వేసుకొని లేవ్ ఎంత ఉంది, పెద్ద లెంత్ ఉంది కాల్వ నుంచి, అక్కడి నుంచి పైప్ లైన్స్ వేసుకొని చేయమనండి. ఉన్న ఇల్లులను తీసేసి మళ్ళీ మాకే ఇల్లు ఇవ్వడం ఎందుకు? లేని వాళ్ళు చాలా మంది డబుల్ బెడ్రూమ్ కావాలనేటోళ్ళు, వాళ్ళకి ఇవ్వమనండి. ఒక్కొక్క స్లమ్లల్లా ఇప్పుడు మాకు సర్వే పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు, మేము సర్వే చేసానికి వస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఒక్కొక్క నిరక్షరాస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోమనండి. అప్పుడు డెవలప్మెంట్ చేయమనండి.
అది మూసి దగ్గర అంటే మూసి దగ్గర ఉన్నోళ్ళకి ఒక నెల రోజులు పోయి చూడండి, 3 నెలలు పోయి చూడండి అని వేరే ఎంపీలకు సీఎంలకు ఆయన వేసేది కాదు, ఎమ్మెల్యేలకి. ఆయన వచ్చి మూసి దగ్గర ఎంతమంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అని తెలుసుకొని వచ్చి ఎట్లా బతుకుతారు వీళ్ళని, మేము దోమలాళ్ళు ఉంటున్నామా, మురికాలు వాళ్ళు ఆయన దమ్ము లేకుండా వాళ్ళ మనుషులను పంపించండి, వాళ్ళకి ఏదో చూపిస్తాం, మా దమ్ము ఏదో చూపిస్తాం.